పిల్లలు, ఈరోజు స్నేహం గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదివినట్లయితే దేవుణ్ణి మనం ఎలా అడగాలో ఒక స్నేహితుని ఉపమానం ద్వారా చెప్పడం చూస్తాం. మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వచ్చి తన ఇంటికి వచ్చిన మరొక స్నేహితుని ప్రయాణం చేయుచున్న మార్గమధ్యలో నా యొద్దకు వచ్చాడు. అతను పెట్టడానికి నా యొద్ద ఏమీ లేదని అతనికి చెప్పినప్పుడు మొదట అతను ఏమంటాడంటే, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పిన. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. చూసారా? అర్ధరాత్రి అయినా సరే ఫ్రెండ్స్ దగ్గరికి మనం వెళ్తాం, ఆశ్రయిస్తాం. ఎందుకు? మన ఫ్రెండ్ కాబట్టి సహాయం చేస్తారని నమ్ముతాం. స్నేహంలో మొహమాటం ఉండదు, సిగ్గుపడడం ఉండదు. స్నేహితుల దగ్గర అడగడానికి వెనకాడతామా? వెనకాడం. అదేవిధంగా మన దేవునితో కూడా మనం ఆ స్నేహ బంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్ధరాత్రి అయినా సరే తన ఇంటికి వచ్చిన అతిథికి ఆదరించడం కోసం తన ఇంకొక స్నేహితుని సహాయం కోరాడు చూడు. అంటే స్నేహితులుగా ఒకరికొకరు బాధ్యతగా ఉండాలి. ఈ ఉపమానము ముఖ్య ఉద్దేశము మన స్నేహాలు ఎలాగా సిగ్గుమాలి అడుగుతామో, సహాయం కోసం మనం ఎలా నమ్ముతామో మన పరలోకపు తండ్రిని కూడా అలా నమ్మాలి. మన ఫ్రెండ్ మనకి ఏం చేయకపోయినా నిరాశ చెందాం. ఫ్రెండ్షిప్ వదులుకుంటామా? వదులుకోము. సిగ్గుమాలి అడుగుతాం. మన స్నేహితుడు కష్టాలు ఉంటే సహాయం కోసం మనం కూడా మన వంతు చేయాలి. ఈ ఉపమానంలో తన కోసం అడగలేదు కానీ మరొక స్నేహితుని కొరకు అడిగాడు. అదేవిధంగా మనం కూడా మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలా, ఇతరుల అవసరాల కోసం ప్రార్థన చేయాలా, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అది మన అవసరమైనట్లు ప్రార్థన చేయాలి, సహాయం అందే వరకు ప్రార్థన చేయాలని మనం తెలుసుకున్నాం. మరి ప్రార్థన చేద్దామా? మా ప్రియ యేసు, మీకు వందనాలు. మా మంచి స్నేహితుడు మాకు సహాయం చేయడానికి మేము ఏ విధంగా మేము అడగాలో మాకు నేర్పించావు ప్రభా. సిగ్గుమాలి మాటి మాటికి అడిగినప్పుడు తప్పక మేము అన్నిటికీ జవాబు పొందుకుంటామని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.